హాయ్ అండి. ఈరోజు నేను జున్ను చేస్తున్నాను. జున్ను పౌడర్ ఒక ప్యాకెట్ కొన్నాను. పాలేమో గోల్డ్ ఒక 1/2 లీటర్ ప్యాకెట్ కొన్నాను. ముందుగా యాలకులు, శొంఠి, షుగర్ పౌడర్ చేసి పక్కన పెట్టానండి. అలాగే పాలల్లో బెల్లం ఒక 100 గ్రాముల కంటే కొంచెం తక్కువ వేసాను. బాగా కలిపి కరిగించిన తర్వాత దాన్ని వడకట్టాలి. వడకడితే దానిలో గడ్డి అలాంటివి ఉంటాయండి, ఇసుక, అవన్నీ వడకట్టిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే వండుతున్నామో ఆ గిన్నెలోకి తీసుకొని జున్ను పౌడర్ అందులో వేసి కలిపేయాలి. పూర్తిగా కరిగే వరకు కలిపి అది కలిపిన తర్వాత నేను చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, యాలకులు, శొంఠి, షుగర్ ఈ 3 కలిపింది వేసి కలిపేసి మిరియాల పౌడరు 1/2 టీ స్పూన్ వేసాను. ఇవన్నీ పూర్తిగా కలిగి పెట్టేసిన తర్వాత ఇడ్లీ పాత్రలోకి నీళ్ళు తీసుకుని దానిలో గిన్నె పెట్టానండి. జున్ను గిన్నె మీద కూడా మూత పెట్టాను. పైన ఇడ్లీ పాత్ర మూత పెట్టి 1/2 గంట అయితే ఉడికించాను. జున్ను బాగా ఉడికిపోయింది. చూసారా, ఉడికింది లేదు చూడటానికి అలా నైఫ్ పెట్టి చూస్తే అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టేనండి. దాన్ని తీసిన తర్వాత చల్లార్చి నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను 3 గంటలు. అది మనకి ఈజీగా రావాలంటే గిన్నె చుట్టూరు చాకుతో ముందు మనం లూజ్ చేసుకుని ఒక ప్లేట్ పెట్టి బోర్లించి దానిపైన చిన్నగా కొడితేనండి ఈజీగా వచ్చేస్తుంది. చూసారా జున్ను ఎంత బాగా వచ్చిందో. జున్ను టేస్ట్ బాగుందండి. మనకు బయట అమ్ముతారు కదా జున్ను, సేమ్ ఆ టేస్ట్లోనే ఉంది జున్ను. చూసారుగా, మా జున్ను నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.